సియా అలాగే చేతన్ ఇద్దరూ కలిసి కేతన్ని తోసేశారు. అయితే పైనుంచి దాదాపుగా 400 అడుగులు పైనుంచి తోసేశారు కదా! అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగేదనేది గనక చూసుకున్నట్లయితే పోలీసులకి రకరకాల అనుమానాలైతే వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు క్షణికావేశంలో చేసిన పనులు కొన్ని ఉంటే, ప్రీ ప్లాన్డ్‌గా చేసే పనులు కొన్ని ఉంటాయి కదా! ఇక్కడ వీళ్ళిద్దరూ సియా కానీ, చేతన్ కానీ దాదాపుగా కేతన్ని చంపడానికి 10, 12 సార్లు ఫోర్ట్‌కెళ్ళి రిహార్సల్స్ చేసి మొత్తానికి ప్లాన్లు వేసి రకరకాల ఊహించిన ట్విస్ట్‌లిచ్చి ఇంకా అసలు ఏం చెప్పాలనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు అంత దారుణానికి ఒడిగట్టారు. నిజం చెప్పాలి అంటే అసలు ఇలాంటి మనుషులు ఉంటారా? ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇటువంటి దారుణమైన మనస్తత్వం కలిగిన ఆడపిల్లలు ఉంటారా అనేది కూడా డౌటొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తినికి పోస్ట్‌మార్టం చేసినట్టుగా కొన్ని మీడియా కథనాలు ముఖ్యంగా జాతీయ మీడియాల కథనాలు వస్తున్నాయి. అంటే ఆ కేతన్‌కి పోస్ట్‌మార్టం ఎందుకు చేశారు అంటే, వీళ్ళు ఆ అబ్బాయిని తోసేసే ముందు ఏదైనా మత్తుమందు ఇచ్చారా? లేదంటే ఇంకేమైనా బలంగా వేరే దెబ్బలేమైనా కొట్టారా? అప్పుడు ఈజీగా తనను తోసేసారా? లేకపోతే ఏదైనా వేరే ఏమన్నా ఇంకేదైనా విషప్రయోగం చేశారా? ఇటువంటి రకరకాల కోణాల నడుమ అతన్ని పోస్ట్‌మార్టం చేయడం జరిగింది. ఇంతకీ తేలిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి చాలా సేపు పెనుగులాడాడంట. అంటే తన ప్రాణం కాపాడుకోవడం కోసం. కారణం ఏంటి అంటే, ఈ అబ్బాయి చేతన్ ఉన్నాడు కదా! చేతన్ గోటి గీతలు అంటే గోర్లుంటాయి కదా! గోర్లు అంటే తనని కాపాడుకోవడం కోసం ప్లస్ అక్కడ కింద పడిపోయాడట. ఫస్ట్ ఆ స్పాట్‌లో అంటే ఫస్ట్ 400 అడుగుల నుంచి పడిపోవడం కాకుండా ఫస్ట్ అక్కడికక్కడే కింద పడిపోవడం వల్ల మోకాళ్ళ మీద చాలా తీవ్రమైన గాయాలైతే అయ్యాయన్నమాట. సో, అది ఈమె పైనుంచి పెట్టడం వల్ల జరిగింది కాదు. ఏమైందంటే వీళ్ళేం చేశారంటే కాలుని ఎత్తేసి కిందకు పడేశారనమాట. కింద పడడం వల్ల తన బుర్ర నేరుగా ఆ బలానికి తగలడం వల్ల అది కొంచెం గట్టిగా తనకి తగలటం వల్ల వెంటనే స్పాట్‌లో తను చనిపోయాడు. అయితే తను చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే తన కింద నుంచి పైకి మెట్లు ఎక్కేసరికి తన బాడీ కూడా ఒక కార్డియో ఎక్సర్సైజ్ చేసినట్టుగా యాక్టివ్‌గా ఉంది. ప్లస్ తను వయసు కూడా 26 ఇయర్సే. చిన్నోడే కదా! సో, అలా అన్నమాట. పోస్ట్‌మార్టంలో అయితే అలా జరిగిందంటే వీళ్ళు మొత్తం పదార్థాలు అలాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు. కాకపోతే అతను చాలా సేపు పెనుగులాడాడు. ఇద్దరి వేలు ముద్దర్లు ఆ అబ్బాయి మీద పడ్డాయి. అదైతే చాలా ఇక్కడ కన్ఫర్మ్‌గా తెలిసిందనమాట. సో, అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.